స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర సంగారెడ్డి జిల్లా సంగుపేట నుంచి ప్రారంభమైంది. ఇక సంగుపేట చౌరస్తా వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 31 గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ముందుకొస్తా ఉంది. మహిళలు కావాలి. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 మహిళలు శాసనసభ్యులు అవుతారు. మహిళలు ప్రపంచంలో సగభాగం. అమ్మ అయిన మహిళే, చెల్లి అయిన మహిళే, భార్య అయిన మహిళే. మహిళలు ఆదరించుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశాం. ది ఐరన్ లేడీ ఆఫ్ వరల్డ్, ఉక్కు మహిళ నాయకత్వంలో పనిచేశాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేశాం. ఇలా ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనకు అండగా మీనాక్షి గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ మీనాక్షి గారు ఎవరో కాదు, గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు. గాంధీ మార్గంలో నడిచేటట్టు మీనాక్షి గాంధీ గారు కూడా మనతో ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, రామన్న మాటలు వినాలి, అనుభవంతో ఉన్నటువంటి మాటలు వినాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా నాకు కూడా దామన్న మాటలు వినాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదున్నుగా కూర్చున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా కుల సర్వే చేయించినాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి చప్పట్లు కొట్టాలి. బట్టి విక్రమార్క దళితులై ఉండి కూడా బీసీ కుల సర్వేకు మద్దతునిచ్చినాడు. దామన్న మద్దతునిచ్చినాడు. కాబట్టే ఇలా 42% బిల్లు చేసుకోగలినాం, కుల సర్వే చేసుకోగలినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో 3 రోజులు కూర్చోబోతా ఉన్నాం. బీజేపీ మెడలు వంచైనా 42% రిజర్వేషన్ సాధించుకుని తీరుతాం. బీజేపీ మోసం చేస్తా ఉంది. అసెంబ్లీలో ఓటేసింది, ఢిల్లీలో మోసం చేస్తా ఉంది. మోసాన్ని ఎదిరిద్దాం, 42% రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మనందరం తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మన కోసమే పనిచేసే ప్రభుత్వం. ప్రజా ఆకాంక్షలను, ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు పనిచేస్తా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, అంబులెన్స్ దారి ఇవ్వండి అమ్మా, దయచేసి దారి ఇవ్వండి అమ్మా, దారి ఇవ్వండి. నేను మళ్ళీ మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 నెలల్లో ఎంతో సాధించాం, ఇంకా 3 నెలలు ఎంతో సాధించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, నేను, దామన్న అందరం కూడా కలిసికట్టుగా
ఐక్యమత్యంతో ముందుకు పోతా ఉన్నాం. కారణం ప్రజలు మమ్మల్ని ఐక్యంగా ఉండి ప్రజల అవసరాలను తీర్చుకున్నారు కాబట్టి మేము ఐక్యంగా ఉంటాం. మీ మద్దతుతో ముందుకు పోతాం. 3 ఏళ్లలో ఇవ్వాల్సింది ఇచ్చి మీతో శబాషి అనిపించుకొని 100 సీట్లు వచ్చే ఎన్నికల్లో గెలుచుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. मैडम एक बात बोलना चाहता हूँ. अरे मैडम अब तो अपन तो हुकूमत है, पुलिस वाले हुकूमत है बोल के यहाँ को आराम से ठहर गए. मगर 10 साल था, वो 10 साल अपोजिशन में थे. मगर एक बात बोल सकते हो, अगर हम अपोजिशन में 10 साल में ये जिससे में अगर दामन